తమ న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో లాడ్ సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పలికారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ నిరసనకి సంబంధించి మీరు ఎలాంటి డిమాండ్లు కోరుతున్నారు? ఈ నిరసనకు సంబంధించి మేము మొదటి నుంచి అడుగుతుంది ఒకటేనండి. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, మాకు 2019 నుంచి ఇంతవరకు మాకు శాలరీస్ అనేది పెంచలేదు. 2019లో అప్పుడొచ్చిన గవర్నమెంట్ వైఎస్ ప్రభుత్వం మాకు 1000 రూపాయలు మరి వేతనాన్ని పెంచారు. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి మాకు వేతనం పెంచలేదు. ఈ గడిచిన 2023లో మేము 42 రోజులు సమ్మె చేశాము. అందులో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వేతనాల పెంపు. అయితే వేతనాల పెంపు మాకు అప్పటి నుంచి జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం, ఆ రోజు మా టెంట్ల దగ్గరకు వచ్చి మరి రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి మీకు ఖచ్చితంగా వేతనాలు పెంచుతాం, వేతనాలు పెంచే బాధ్యత మాది అని చెప్పేసి మరి ఆ రోజున మేము మామూలుగా సమ్మె విరమించాం 42 రోజుల పాటు. కొద్ది వాటితోటి మేము సమ్మె విరమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఎలక్షన్స్ జరిగాయి, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత దశల వారీగా మేము ఎన్నోసార్లు మంత్రుల దగ్గరికి వెళ్ళాము, మెమరాండం ఇచ్చాము, మా జీతాల గురించి పెంపు గురించి మాట్లాడండి అని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఆ ప్రభుత్వం నుంచి మాకు ఎట్లాంటి స్పందన లేదు. అనివార్యమైన పరిస్థితుల్లో ఏంటంటే 11,500 తోటి మరి అంగన్వాడీ టీచర్ బతకలేకపోతుంది. అలాగే అంగన్వాడీ హెల్పర్కి ఇచ్చేది 7,000 రూపాయలు. 7,000 11,500 రూపాయలతో మేము బతకలేక లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తూ వచ్చాం. మా ప్రాజెక్టు కార్యాలయాల్లో అలాగే కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసన దీక్షలు చేస్తూ వచ్చాం, నిరాహార దీక్షలు కూడా చేశాం. కానీ అలాగే 10 నుంచి 12,000 మంది చలో విజయవాడకు వచ్చున్నారు. అయితే ఆ కార్యక్రమము మాకు అక్కడ కూడా ఎలాంటి ఆన్సర్ రాని పక్షంలో మేము ఈ సమ్మెను కొనసాగిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు తెల్లవారుజామున 4:30 నుంచి 5 గంటల టైంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు 7,000 మంది అంగన్వాడీ టీచర్లు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, అలాగే మా నాయకులు కావచ్చు, సిఐటి నాయకులు కూడా ఉన్నారు అందులో. అయితే వీరందరినీ మరి 4:30 నుంచి 5 గంటల టైంలో మరి పోలీసులు వచ్చి వాళ్ళని నిర్బంధించి వ్యాన్స్లో ఎక్కించి మొబైల్స్ లాక్కొని మరి వాళ్ళని అక్కడ విజయవాడలో ఉంచలేదు, ఇటు గుంటూరు మీదుగా తీసుకొస్తారని మాకు సమాచారం అంటే మొబైల్స్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఆ మొబైల్స్ కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మాకు తెలియటం లేదు. మాతో పాటు వర్క్ చేస్తున్న మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు వాళ్ళందరూ. అనకాపల్లి జిల్లా నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చున్నారు, మన్యం ప్రాంతం నుంచి వచ్చున్నారు. మరి వాళ్ళందరూ ఏమైపోయారనేది మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. మా మెయిన్ డిమాండ్ ఒకటేనండి, మరి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఒకటే డిమాండ్, మాకు గౌరవ వేతనం వద్దండి. మేము చేస్తున్న మాకు పని భారం చాలా ఉంది. మేము ప్రీ స్కూల్ నడుపుతున్నాం, వ్యాధి నిరోధక టీకాలని చెక్ చేస్తూ ఉన్నాము, గర్భిణీ బాలింతలకు సేవ చేస్తూ ఉన్నాం. మేము చేస్తున్న పనికి మాకు ఇస్తున్న వేతనం చాలా తక్కువ, అది కూడా గౌరవ వేతనం. ప్రతి నెల 1వ తారీఖు కల్లా మేము వేస్తున్నాం వేతనాలు అని అంటున్నారు, అది కూడా లేదు. ఈ నెల 3వ తారీఖు ఇంతవరకు మాకు వేతనాలు పడలేదు. మా బిల్స్ కూడా ఏంటంటే రెంట్స్ ఇవి కూడా 3 నెలలకు ఒకసారి వేస్తారు. వాటన్నిటి గురించి మేము మాట్లాడలేదు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వేతనాలు పెంపు. ఆ వేతనాల పెంపు విషయం కోసం మేము ఎన్ని రోజులైనా సమ్మె చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్ని మేము అడుగుతున్నది ఏంటంటే మాకు గౌరవ వేతనం సరిపోవటం లేదు, శాలరీ పెంచమని అడుగుతున్నాము. 11,500 ఒక కుటుంబంలో 4 ఉంటే అది వారికి సరిపోతుందా? మరి భర్త లేని వాళ్ళు ఉన్నారు, వదిలేసిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, ఇంకా అనేక రకాలుగా వికలాంగు టీచర్స్ ఉన్నారు, హెల్పర్స్ ఉన్నారు. మరి హెల్పర్స్కి వచ్చేసరికి 7,000 శాలరీ వస్తుంది. మరి ఆ 7,000 రూపాయలతో ఆ కుటుంబం బ్రతికిద్దా? పిల్లలను చదివించుకోవాలి. సంక్షేమ పథకాలు ఏదన్నా అడిగితే మేము అందరికి ఇస్తున్నాం అంటున్నారే కానీ అందరికీ రావటం లేదు. CFMS కోడ్తో మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగి అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగికి 11,500 జీతం వచ్చేది. మరి మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి వచ్చేసరికి కేవలం ఫోన్ బిల్లు 9,000 రూపాయలు ఇస్తున్నారు నెలకొచ్చి. ఫోన్ బిల్లు మరి 9,000 రూపాయలు అవుతుందా? మేము మీ కోరికల్ని 8 డిమాండ్లను తీర్చాము అంటున్నారు. ఏ డిమాండ్లు తీర్చారో చెప్పమని మేము అడుగుతున్నాము. ఉపయోగం లేని డిమాండ్లను తీర్చి అవసరమైన దానిని మేము అడుగుతుంటే దానిని గొంతిమ్మ కోరిక అని అంటున్నారు. ఇది గొంతిమ్మ కోరిక ఎలా అవుతుంది? మేము 2023 42 రోజులు సమ్మె చేస్తున్నప్పుడు మా టెంటుల దగ్గరకు వచ్చి మీరు పోరాటం చేయండి, మీతో మేము ఉన్నాము,
మేము గవర్నమెంట్లోకి వస్తే మా అక్క చెల్లెమ్మలకి మేము వెంటనే జీతాలు పెంచుతాము అని మాట్లాడిన సీఎం గారు ఎక్కడున్నారు ఇప్పుడు? మేము కనిపించటం లేదా? అలాగే నిరసన తెలియజేస్తున్నాము. మీరు పర్మిషన్ ఇచ్చాక మేము నిరసన తెలియజేస్తున్నాము. మరి రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఆడవాళ్ళమే కదా మేము నిరసన తెలియజేసినంత మాత్రాన మిమ్మల్ని ఏమైనా చేస్తామా? మాకు చాలని జీతంతో అరాకొర ఆకలితో ఉంటున్నాం. మేము కడుపు నిండక రోడ్డు మీదకి వచ్చి మాకు జీతం పెంచండి మహాప్రభు అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇది కనిపించటం లేదా మీకు? మేమేం గొంతెమ్మ కోరిక అడగటం లేదు. జీతం పెంచండి అయ్యా అని బ్రతిమాలుకుంటున్నాం మిమ్మల్ని. ఒక్కసారి గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చూశారు కదా ఇక్కడ పరిస్థితి. శాంతియుతంగా జరిగిన ఈ నిరసనలో అంగన్వాడీ హెల్పర్స్, టీచర్స్ పాల్గొన్నారు. అలానే వాళ్ళ నిరసనలో భాగంగా వాళ్ళ తమ డిమాండ్లను త్వరితగతిగా తీర్చాలని వాళ్ళు కోరుతున్నారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సమ్మెను నిర్వహిస్తామని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో దివ్య గేరా, సుమన్ టీవీ, గుంటూరు.